రామరాజ్యం అంటే ధర్మం, న్యాయం, సుఖశాంతి, సమానత్వం కలిసిన ఆదర్శ పాలన. ఇది శ్రీరాముడు పాలించిన కాలానికి ప్రతీక. రామరాజ్యపు ముఖ్య లక్షణాలు: 1. ధర్మపాలన. రాజు నుండి పౌరుడి వరకు అందరూ ధర్మాన్ని అనుసరించేవారు. చట్టం అందరికీ సమానం, పక్షపాతం లేదు. 2. న్యాయం మరియు భద్రత. నేరాలు చాలా తక్కువ, ప్రజలు నిర్భయంగా జీవించేవారు. 3. ప్రజా సుఖమే రాజ్య లక్ష్యం. రాజు తన సుఖం కంటే ప్రజల క్షేమానికే ప్రాధాన్యం. ఆకలి, దారిద్ర్యం లేకుండా జీవనం. 4. నిజాయితీ పాలన. అవినీతి లేదు, పాలకులు స్వార్థం లేనివారు, పరిపాలన పారదర్శకంగా సాగేది. 5. సమానత్వం మరియు గౌరవం. కులం, ధనం, హోదా తేడా లేకుండా గౌరవం. మహిళలకు, వృద్ధులకు ప్రత్యేక సంరక్షణ. 6. ప్రకృతి సమతుల్యత. వర్షాలు సమయానికి పడేవి, పంటలు సమృద్ధిగా, జంతువులు, వృక్షజాలం సుఖశాంతులతో ఉండేది. రామరాజ్యం అంటే సారాంశం: ధర్మమే పునాది, న్యాయమే పాలన, ప్రజల సుఖమే లక్ష్యం. అందుకే నేటికీ ప్రజలు కోరుకునే ఆదర్శ పాలనను రామరాజ్యంగా పేర్కొంటారు.